నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా, చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, సెప్టెంబర్ మాసం 2024 సంవత్సరంలో మేషరాశి వారికి రాశి ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మేషరాశిలోకి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మాత్రం 1 పాదం మాత్రమే ఉంటుంది. పోతే ఇక్కడ ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మాత్రం సామాన్యంగా బాగానే ఉంటుంది, ఎటువంటి సమస్య లేదు. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది. స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. పురుషులు ఏదైనా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం కలిగించుకున్నట్టయితే మీరు అవమానాల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా మసులుకోవటం మంచిది, మర్యాద కాపాడుకోవటం చాలా మంచిది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, గౌరవం కూడా దక్కేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. ఆ తర్వాత ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం కనుక చేసినట్టయితే త్వరితగతిన ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది ప్రైవేట్ రంగమా, ప్రభుత్వ రంగమా, అది ఇమ్మెటీరియల్, కానీ అట్లాంటి అవకాశాలు దొరుకుతాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక రకంగా ముందు ఆ ఉద్యోగంలోకి ప్రవేశించి ఆ తర్వాతి కాలంలో మార్పులు చేర్పులు మీరు చేసుకోవచ్చు. ప్రయాణాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అనవసరమైనటువంటి ప్రయాసకు లోను కాకుండా మీరు ప్రయాణాలు చేయాలి, తప్పదు. ఇకపోతే ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడకూడదు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అని అనుకుంటే ఆచితూచి 1-4 సార్లు మీరు ఆలోచించి ఆ తర్వాత అడుగులు వేయండి. ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేవి కలుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సవ్యంగానే వ్యాపారం సాగుతుంది. కోర్టు కేసులు కనుక ఉన్నటువంటి పక్షంలో త్వరితగతిన పూర్తి చేసుకోవటానికే ప్రయత్నించండి. ఇక మరో విషయం, పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటారు. మీ ప్రయత్నాలు మీరు సాగించండి, తప్పకుండా మీకు కావలసినటువంటి సంబంధం దొరుకుతుంది. వెంటనే పెళ్ళిళ్ళు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలు ప్రతి ఇంట్లో ఈ మేషరాశి వారికి జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మరో విషయం, విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా మీ ప్రయత్నం సాగించండి. మీరు త్వరితగతిన విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది విద్య కోసమో లేకపోతే ఉద్యోగం కోసం, దేనికైనప్పటికీ కూడా, అది వ్యాపారం కోసమైనా సరే అటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి. అనేక రకాలైనటువంటి ఫైన్ ఆర్ట్స్ అంటే కళల వృత్తి కలిగినటువంటి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పచ్చు. ఇక చలనచిత్ర రంగం మాత్రం దివ్యంగా సాగిపోతుంది. వాళ్లకు పెద్దగా కష్ట నష్టాలు ఉండేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఇక ప్రయాణాల విషయంలో మాత్రమే జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాల్లో పాల్గొంటారా, లేకపోతే స్పిరిచువల్ జర్నీస్ చేస్తారా, అవన్నీ కూడా సవ్యంగానే సాగుతాయి. ఈ రకంగా సాగేటువంటి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా మీరు దయచేసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ లేదా హనుమాన్ చాలీసా చదువుతూ గడపాల్సినటువంటి పరిస్థితి. తప్పకుండా దైవ ప్రార్థనతో మీరు విజయవంతంగా సాగాలని నేను ఆశీర్వదిస్తూ నా యొక్క పలుకులు ముగిస్తున్నాను. తెలిసింది కదా, సెలవు. మరి ఉంటాను. నమస్కారం.